హాయ్ అండి, నమస్తే. ఈరోజు కొంచెం డిఫరెంట్గా టిఫిన్ చేసుకుందామని ప్రిపేర్ అయినాము. దానికి నేను ఏం చేస్తున్నా అంటే, మనకు అవసరాన్ని బట్టి గోధుమ పిండి తీసుకుంటున్నాను. గోధుమ పిండిలో జీలకర్ర, కొంచెం కారము మనం ఎక్కువనే వేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో నేనైతే ఏం చట్నీలు అట్లా అంచుకొని తినము. కాబట్టి మనం కారము ఉప్పు కొంచెం సరిపడా వేసుకుంటే ఇంకా డైరెక్ట్ తినేయచ్చండి. ఇంకా దానికి వేరే చట్నీలు ఎట్లా అవసరం ఉండదు. ఈ పిండిని కొంచెం ఇట్లా ఉండల్లాగా వస్తుంది కదా, అలా లేకుండా చాలా అంటే చాలా నీళ్ళలాగా కలుపుకోవాలండి. నేను చూపించే విధంగా అలా కలుపుకోవాలి. కలుపుకొని పెనం వేడైన తర్వాత ప్రతి దోశకు కూడా మనం పిండిని గరిటెతోటి మొత్తం అడుగు నుంచి ఇట్లా కలుపుతూ వేయాలండి. అలా వేయకపోతే పైన అంతా నీళ్ళు పేరుకుంటుంది, లోపల పిండి ఉంటుంది. అట్లా తీసుకొని ఎంత పలసగా వేస్తే ఈ దోశ అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఇష్టంగా ఒక 5-6 దోశల వరకు తినగలుగుతామండి మనం ఎవ్వరమైనా. ఒకసారి ఇది ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉంటాయో చూడండి. ఒకసారి ఎవరన్నా ట్రై చేసి చూడండి. చూసారా, మనము ఇట్లా దోశ మనం గోధుమ పిండితోనే ఎప్పటికీ చపాతీ పూరీనే చేస్తాం కదా, ఇలా దోశ కూడా ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. చాలా క్రిస్పీ దోశ పెనం నుంచి తీసి ప్లేట్లో వేసుకొని తినేయాలండి, అంతే. మనము ఒక్క నిమిషం కూడా దాన్ని వేస్ట్ చేయొద్దు.